ఆ రోజుల్లో ఆడవారిదే పైచేయ అయితే ఎలా ఉంటుందో ఒక కోణంలో చూపించిన చిత్రం ఆడపెత్తనం 1958 ఆగస్టు 6న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ ప్రభా పిక్చర్స్ వారికి ఇదే మొదటి చిత్రం. నిర్మాతలు ఎర్రా నారాయణస్వామి, ఎం వెంకటరామదాసు. దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు గారు. ఆయనకు ఇది మూడవ చిత్రం. ఈ సినిమా కథేమిటంటే రంగమ్మ, గణపతి భార్యాభర్తలు. రంగమ్మకు సవతి కొడుకు కృష్ణ, కూతురు స్వరాజ్యం. ఆ ఇంట్లో పెత్తనమంతా రంగమ్మదే. ఆ ఊళ్ళోని స్కూలు మాస్టారు రామయ్య కూతురు రాధ, కృష్ణలు ప్రేమించుకుంటారు. వాళ్ల పెళ్లి జరగాలంటే 10,000 కట్నం డిమాండ్ చేస్తుంది రంగమ్మ. పెళ్లికి జాగ్రత్త చేసిన డబ్బులు దొంగల పాలవడంతో పరువు కోసమని కూతుర్ని ప్రెసిడెంటు కొండయ్యకు ఇవ్వాలనుకుంటాడు రామయ్య. రాధను రక్షించి కృష్ణ పెళ్లి చేసుకుంటాడు. రంగమ్మ వాళ్ళిద్దరినీ ఇంట్లో నుంచి వెళ్లగొడుతుంది. రంగమ్మ ఇంట్లో అద్దెకు దిగిన నాటకాల రాయుడు లోకయ్యకు కూతుర్నిచ్చి పెళ్లి చేస్తుంది రంగమ్మ. గణపతి మరణించాక అత్త రంగమ్మను మోసం చేసి అప్పులు చేసి మరీ డబ్బులన్నీ పట్నంలోని తన స్నేహితురాలు కళావతికిస్తాడు లోకయ్య. ఇట్లా రంగమ్మ చలాయిస్తూ వచ్చిన ఆడపెత్తనం వల్ల ఇల్లంతా చిక్కుల్లో పడుతుంది. ఈ పరిస్థితిని కృష్ణ, రాధలు ఎలా చక్కదిద్దారు అనేది మిగతా కథ. ఈ సినిమాకి కథ, మాటలు రాసింది పినిశెట్టి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు, మాస్టర్ వేణు. ఈ చిత్రంలో ఆడపెత్తనం చలాయించే రంగమ్మగా కన్నాంబ, కృష్ణ, రాధలుగా అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, ప్రెసిడెంట్ కొండయ్యగా గుమ్మడి, రంగమ్మ కూతురుగా సూర్యకళ, అల్లుడు లోకయ్యగా రేలంగి, అతడి స్నేహితురాలు కళావతిగా రాజసులోచన మొదలైన వారు నటించారు. ఈ చిత్రం ఆశించినంత విజయం సాధించలేదు.